హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో 2 పక్షాలు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు అధికార పక్షం వచ్చేసి విపక్షాన్ని మెల్లగా బలపరుస్తుంది. విపక్షం వచ్చేసి అధికార పక్షం మీద వచ్చే వ్యతిరేకతను కూడా దాన్ని జనాల్లో సానుకూలతగా మారుస్తుందన్నమాట. అది ఎలాగో తెలుసుకునే ముందల నేను మన యొక్క వ్యూవర్స్‌ని కోరుకునేది ఏందంటే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్ళామనుకో పరిస్థితి ఇప్పుడు అధికార పక్షం వచ్చేసింది. 18 నెలల పరిపాలన సాగిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళ యొక్క కార్యకర్తలు కింద గ్రౌండ్ లెవెల్‌లో చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని. కాకపోతే అది వీళ్ళు రప్పా అనటం వల్ల బయటపడట్లేదు. వాళ్ళేమో సైలెంట్‌గా ఉండటం వల్ల ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రప్పా అనటం వల్ల వీళ్ళదే హైలైట్ అవుతుంది. కానీ వాళ్ళు సైలెంట్‌గా చేసుకుపోవడం వల్ల పెద్దగా ఎక్కడ హైలైట్ అవ్వట్లేదనమాట. కానీ వాళ్ళు చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పి ఎంత చండాలంగా అంటే ప్రతి దానికి రాజకీయ రంగు పులిపోయి ఇప్పుడు పర్సనల్గా ఉంటాయి. ఎక్స్ పర్సన్కి వై పర్సన్కి ఏదైనా పర్సనల్ గొడవలు ఉన్నాయనుకో దానికి రాజకీయ రంగు పులిమేయటము, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నిలదీయటము. అట్లా కాకుండా వై పర్సన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక పార్టీ అదే వైఎస్ఆర్ పార్టీ అనుకో, ఎక్స్ పర్సన్ అనే అతను వై పర్సన్ దగ్గర పర్సనల్ పని కోసం వెళ్ళినా కానీ ఈడు వాడు వాళ్ళందరూ ఒకటే పార్టీరా అని వాళ్ళందరూ ఒక జట్టుగా కట్టేయటము, దుర్మార్గాలు చేసేయటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా ఏ పార్టీలో లేకుండా కానీ ఇంకా మెల్లగా సరే ఎలా మన మీద ముద్ర వేసింది కదని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ రకంగా బలపతి చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీని. ఇంకా అట్లా కాకుండా ఇప్పుడు కూటమి ఈ కూటమి అనేది 164 సీట్లతోటి అత్యధిక మెజారిటీతోటి గెలవడానికి ఒక కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ప్రభుత్వం మీద అసహనంతో టీడీపీలో ఇతర పార్టీలలో జాయిన్ అయ్యి కష్టపడి పనిచేసి గెలిపించారు అనమాట. అది కూడా కరెక్ట్. దాన్ని ఎవరైనా కాదన్నా ఒప్పుకోవాలి అది. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు రాగానే వీళ్ళు పక్క పార్టీ వాళ్ళంటూ చూడటం, అది ఒక రకమైన గ్రడ్జ్ పెంచేసుకొని ఒకటే వచ్చిన నుంచి వాళ్ళకి ఒకటే ఇబ్బందులు క్రియేట్ చేసేస్తున్నారు. వాళ్ళు ఈ పార్టీలో ఉంటాం కంటే పోయి ఆడక మనల్ని సరిగా చూసినా చూడకపోయినా మన పార్టీలో ఉంటాం మేలు నాయన అని అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. అందరూ మెజారిటీ నియోజకవర్గాలలో జరుగుతుంది. ఈ రకంగా బలహీనమైన పార్టీని కూడా కొంచెం బలపడేసింది ఈ 18 నెలల్లో. ఇంకా ఇలా అంటుంటారు కింద కామెంట్లలో ఈ టీడీపీ వాళ్ళు 11 వచ్చినాయి ఈసారి అవి కూడా రావు, 11 వచ్చినాయి ఈసారి అవి కూడా రావని. మీరు అట్లాంటి కళ్ళలు కనొద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు. మీరు అట్లాంటి కళ్ళ కంటే ఈసారి మీకు 23 కూడా రావు. అట్లా చేయొద్దు. ఓకే. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ కార్యకర్తలకి కొంచెం చెప్పుకోండి ఇట్లాంటి తప్పని. ఆ రకంగా బలహీనంగా ఉన్న విపక్షాన్ని బలపరుస్తుంటే విపక్షం దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎలా అంటే 18 నెలలు అయిపోయిందండి. ఎలా కాదన్నా 3 వంతుల్లో ఒక వంతు అయిపోయింది. ఇంక 2 వంతులే ఉంది. ఈ 2 వంతులలో ఇంకా సైలెంట్గా ఉన్నా సరిపోద్ది విపక్షం. ఎందుకంటే ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో మిగతావి ఎట్లున్నా కానీ రైతులలో అయితే మాత్రం విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది గవర్నమెంట్ మీద. అది ఎలా అంటే ధాన్యం సరే అది ప్రకృతి విపత్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మద్దతు ధర అయితే ఏ ధాన్యానికి లేదండి. అది మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, ఇంకా మామిడి కావచ్చు, వరి కావచ్చు, దేనికి కూడా ఇంతకుముందున్న ధరలు అయితే లేవు. అన్నీ చాలా తగ్గిపోయి రైతు అనేవాడు విపరీతంగా నష్టపోయాడు. దానివల్ల ఈ గవర్నమెంట్కి మళ్ళీ ముద్ర పడిపోయింది అనమాట. ఎలా చంద్రబాబు వస్తే రైతులకు ఎప్పుడు కష్టాలేరా నాయన అనే ముద్ర అనేది మళ్ళీ జనాలలో అది ఒక టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చి ఏదో ఒక రుచి చేస్తుంటాడు. ఆ రుచి చేయడం వల్ల అదంతా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొన్న వచ్చాడు అమరావతి మీద అడిగినప్పుడు ఇంతకుముందులాగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అమ్మని ముందుకెళ్ళిపోతే సరిపోయేది కదా. మళ్ళీ ఇంకా లేనిపోయిందంతా వాగేశాడు, లోపల ఉన్నదంతా కక్కేశాడు. అవన్నీ జనాలలోకి విపరీతంగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సజ్జల పేరునాని ఇట్లాంటి వాళ్ళు అందరూ చెండికావు డ్రైవర్ అంటే ఉపయోగం లేదు. ఇది ఒకప్పుడు రోజులు కాదు మా మాటలు వక్రీకరించారంటానికి. ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే మనం మాట్లాడింది వాగిందంతా కనపడుతుంది. దానివల్ల అసలు ఈ పార్టీ అంటే భయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా అనుకూలత ఉండాలి, లేకపోతే వ్యతిరేకత ఉండాలి. ఇప్పుడు అనుకూలత ఉందనుకో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వ్యతిరేకత ఉందనుకో అది పోను ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మెల్లగా కనుక్కుంటూ వచ్చి సానుకూలంగా మారుతుంది. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు ఇట్లా మాట్లాడటం, ఇట్లా బిహేవ్ చేయటం వల్ల రప్పాలు ఇట్లా నోటుకొచ్చి ఏదొస్తే అది జనాల సెంటిమెంట్ల మీద మాట్లాడటం వల్ల పట్టించుకోకుండా భయం ఏర్పడుతుంది అనమాట. ఈ భయం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద వ్యతిరేకత కొంచెం వచ్చినా కూడా వీళ్ళ మీద భయం ఉండటం వల్ల ఆ వ్యతిరేకత మారిపోతుంది. అర్థమవుతుందా? ఇలా వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకరి మ్యారేజ్ ఒకరు పెంచుతున్నారు. కానీ ఎవరు కూడా సరిగా అయితే చేయట్లేదు అన్నది నా యొక్క అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ.